ప్రశ్న అర్థమైందో లేదో కానీ నాకు బాగా అర్థమైంది. ఇంకోసారి చదువుతారు. మీ పాస్టర్ గారి వాయిస్ చాలా బాగుంది కాబట్టి మళ్ళీ చదువుతారు. కుటుంబం కొరకు, వారి రక్షణ కొరకు ఒక స్త్రీ ఎలా బాధ్యత కలిగి ఉండాలి? రైట్. కుటుంబం కొరకు, కుటుంబ రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు ఒక స్త్రీ ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలి అంటే, కుటుంబంలో ఎవరైనా క్రీస్తుని నమ్మని వారు ఉండే అవకాశం ఉంది. నేను ఒక్కదాన్నే రక్షించబడ్డాను, మరి మిగతా వాళ్ళని రక్షించుకోవడానికి ఏం చెయ్యాలి? అది యాక్చువల్లీ క్వశ్చన్. అదేనా ప్రశ్న? అడిగిన వాళ్ళు ఒకసారి చేస్తారా? అదేనా ప్రశ్న? వెరీ గుడ్. ఏం చెయ్యాలంటే పాము వంటి వివేకంతో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలంటే, కొన్నిసార్లు వారు నిన్ను పూజకు రమ్మంటారు, గుడికి రమ్మంటారు. ప్రశాంతంగా సైలెన్స్గా వాళ్ళతో కలిసి వెళ్ళిపో. కానీ మనసు నిండా ప్రార్థన చేసుకో, ప్రభువా నాకు నువ్వు తెలిసావు కానీ వీరికి ఎవరికి తెలియదు. ఈరోజు నేను వీరి మనసును గాయపరిచి నిన్ను వీరికి శత్రువుగా చేయడం నాకు ఇష్టం లేదు. విగ్రహాలున్న చోటికి పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి విగ్రహాల చుట్టూ తిరిగాడు, అన్ని పరిశీలించాడు కదా. అప్పుడు పౌలుకు తన విశ్వాసానికి ఏం అవ్వలేదు. నేనెక్కడికి వెళ్ళినా నాలో ఉన్న నీవే గొప్పవాడవే లోకంలో ఉన్నవాని కంటే. కాబట్టి నేను వెళ్తున్నాను, నా కుటుంబాన్ని నేను కాపాడుకునే వరకు నా ఎడను దయ చూపించని ప్రార్థించుకొని మనసారా వారి గౌరవానికి భంగం కలగకుండా, బంధువుల ముందు, సమాజం ముందు నీ భర్త, నీ కుటుంబానికి గౌరవానికి భంగం కలగకుండా వారికి నువ్వు సహకారంగా, అనుకూలంగా ఉంటూనే అదే ఇంట్లో నువ్వు సువార్థికురాలిగా పనిచేస్తావు. భారతదేశ సాంప్రదాయాలను అగౌరవపరచొద్దు, కానీ క్రీస్తు రక్షణ అర్థమయ్యేటట్లు చేయాలి.